సకల ఆశీర్వాదములకు కారణమవుతున్నా నిన్న నేను నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా పరలోకపు తండ్రి, నీ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీకే వందనాలు అయినా ఉదయకాల సమయంలో పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు కూడా మీరెంతో మమ్మలను, మా కుటుంబాలను, మా ఆత్మీయ జీవితాలను కాపాడి సంరక్షించి నైనా ఇప్పుడు దాకా పాటల ద్వారా మహిమ పొందారు ప్రభువా. అయ్యా అదేవిధంగా నా ప్రభువా, అయ్యా వాక్య ధ్యానంలో కూడా మీరే మహిమ పొందమని అయ్యా నేను వేడుకొనుచున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు అయ్యా. ప్రతి విషయంలో కూడా మీరే తోడుగా నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. మంచిది. వాక్య ధ్యానం తర్వాత మళ్ళా వాక్య పఠనము తదుపరి సాక్ష్యాలు చెప్పాలన్నా సరే కూడా అవకాశం ఇస్తారు. ఒకసారి లైవ్లో చెక్ చేసుకో. ఆ లింక్ చర్చి గ్రూపులో పెట్టేసాయి. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ప్రవక్త అయిన యెషయా రాసినటువంటి యెషయా గ్రంథం 57వ అధ్యాయము. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదివి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వాక్యం. మహాగణుడు, మహోన్నతుడైన పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చాలు. యెషయా ప్రవక్త చేత ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరికీ తెలియజేస్తున్నటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే, గొప్ప సంగతి ఏంటంటే, మన దేవుడు ఎలాంటి దేవుడై ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడు. రెండవది నిత్య నివాసి. మూడవది మహాగణుడు. నాలుగవది మహోన్నతుడు. ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు అంటే అందరికంటే ఉన్నతుడు, గొప్పవాడు అని అర్థం. ఆయన పరిశుద్ధుడు. మన దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. తర్వాత నిత్య నివాసి అయినటువంటి దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఏంటంట? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడను. నేను ఎక్కడుండేవాడను? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడను. అయినప్పటికీ అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును. రెండవది నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును. ఆయన వినయము కలిగినటువంటి వారి ప్రాణాన్ని ఉజ్జీవపరచటానికి, ఎవరైతే దేవుని ఎడల వినయ భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని ఎడల విరిగి నలిగినటువంటి మనస్సును కలిగి ఉంటారో, అదేవిధంగా దేవుని సన్నిధిలో నలిగినటువంటి హృదయముతో, నలిగినటువంటి మనస్సుతో, నలిగినటువంటి జీవితముతో ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారో, ఆ వినయము కలిగినటువంటి వారిని, రెండవది నలిగినటువంటి వారి ప్రాణాలని దేవుడు ఉజ్జీవపరచటానికి, హల్లెలూయా, ఉజ్జీవపరచటానికి, వారి జీవితాల్లో మరల ఉజ్జీవాన్ని తీసుకొని రావటానికి, వారి యొక్క బ్రతుకుల్లో మరల దేవుడు ఉజ్జీవాన్ని తీసుకొని రావటానికి. తర్వాత చదువుదాం. వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను. హల్లెలూయా. మన దేవుడు మధ్యాకాశములో మహిమ సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి నిత్యము కోటాను కోట్ల దూతలచే, శరాపులతో, కెరూబులతో, ఇంకా వేవేల దూతల యొక్క పరివారముతో నిత్యము మానక గాన ప్రతిగానముల చేత కొనియాడబడుతున్నటువంటి మన పరలోకపు తండ్రి ఎక్కడికొచ్చి ఆయన నివాసం ఉండాలని ఆశపడతా ఉన్నాడు? వినయము గలవారి యొద్దకు. హల్లెలూయా. ఎవరైతే ఆయన యందు వినయము కలిగి ఉంటారో వారి యొద్దకు వచ్చి నివాసం ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు.
ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో, దీనమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో, దీన స్వభావాన్ని ధరించుకొని ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారో, ఆయన్ని గణపరుస్తూ ఉంటారో, ఆయన్ని సేవిస్తూ ఉంటారో, ఆయన్ని మహింపరుస్తూ ఉంటారో, మధ్యాకాశములో ఉన్నటువంటి దేవుడు వినయము గల వారి యొద్దకు వచ్చి వారి యొద్ద ఆయన నివాసం ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దీనులుగా మనందరము అలాంటి దీన మనస్సును కలిగినటువంటి వారముగా ఉంటే, నీ జీవితంలో దీనుడుగా నీవు ఉండగలిగితే, దీన మనస్సు అనే వస్త్రాన్ని నీవు ధరించుకోగలిగితే, దీనమైనటువంటి బ్రతుకును, జీవితాన్ని, హృదయాన్ని నీవు కలిగి ఉంటే, లేకపోతే నీ కుటుంబం దీన స్వభావం కలిగిన కుటుంబంగా ఉంటే, నీ ఆత్మీయ జీవితం దీన మనసు కలిగినటువంటి ఆత్మీయ జీవితంగా ఉంటే, నీ పిల్లలు, నీ వ్యక్తిగత జీవితం దేవుని పట్ల, దేవుని ఎడల దీన మనసు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే, దేవుడు నీకు అనుగ్రహించే మొట్టమొదటి మేలు, ఆశీర్వాదం ఏంటంటే ఆయన నీ యొద్ద నివసిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపడదాం. హల్లెలూయా. దీనుడుగా ఉన్నటువంటి వారి కుటుంబాల యొద్దకు మధ్యాకాశాన్ని విడిచిపెట్టి, మహిమ స్వరూపాన్ని కూడా విడిచిపెట్టి, తనకున్నటువంటి ఉన్నతమైన స్థానాన్ని కూడా విడిచి, తనకున్నటువంటి మహోన్నతమైనటువంటి స్థానాన్ని కూడా విడిచిపెట్టి ఎవరైనా వదులుకుంటారండి? ఎవరు వదులుకోరు. ఉన్నతమైనటువంటి స్థానాన్ని వదిలిపెట్టి ఏమీ లేనటువంటి స్థానానికి ఎవరు కూడా రావటానికి ఇష్టపడరు. అయితే మన దేవుడు ఆయన సమస్తాన్ని వదులుకొని లోకానికి రావటానికి ఆయన ఇష్టపడ్డాడు. కారణం ఏంటి? తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దీనుడుగా ఉంటారో, ఎవరైతే దీన మనస్సును కలిగి ఉంటారో, ఎవరైతే దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి ఆరాధిస్తూ ఉంటారో, వారందరి యొద్దకు ఆయన వచ్చి నివాసం ఉండటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన దీనుల యొద్ద నివాసం ఉండటానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. దీనులతో సహవాసం చేయటానికి దేవుడెంతో ఆశ కలిగి ఉన్నాడు. దీనులతో దేవుడెంతో ఆయన సహవాసం, సాన్నిహిత్యం, సాంగత్యాన్ని కలిగి ఉండటానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు దీన మనసును కలిగి ఉన్నావా? ఎవరండి దీనుడు? తను తాను తగ్గించుకునేవాడు దీన స్వభావాన్ని కలిగిన వ్యక్తి. ఈ లోకములో ఉద్యోగాలున్నా సరే, వ్యాపారాలున్నా సరే, పదవులున్నా సరే, చదువులున్నా సరే, అంతస్తులున్నా సరే, ఏమున్నా సరే, దేవుని సన్నిధిలో ఎక్కడో కూర్చోకుండా మనకి బలం ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మోకరించి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదాలు పట్టుకునే ప్రార్థన చేసే వ్యక్తి దీన మనస్సు కలిగినటువంటి వ్యక్తి. హల్లెలూయా. మన భౌతిక సంబంధంగా ఎన్నున్నా సరే దేవుని సన్నిధిలో మన అందరము కూడా దీనులమే. దీనుల యొద్ద ఆయన నివసిస్తాడంట. ఆయన మొట్టమొదటిది ఎవరైతే దీనులుగా ఉంటారో, కొంతమంది మనం గమనిస్తే ప్రేమ దేని బిడ్డలారా, అన్నీ కోల్పోయి దీనులుగా మార్చబడినటువంటి వాళ్ళు కొంతమంది మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటారు. కీర్తనకారుడు అంటాడు కదా, నేను శ్రమల పాలై దీనుడనైతిని. హల్లెలూయా. కొన్నిసార్లు శ్రమలు రావటం ద్వారా, బాధలు రావటం ద్వారా, ఇరుకులు రావటం ద్వారా, ఇబ్బందులు రావటం ద్వారా కుటుంబంలో లేకపోతే నీ జీవితంలో సమస్తాన్ని కోల్పోయి దీనుడు అయిపోతావు, అనగా జీరో అయిపోతావు. ఇది ఒక రకమైనటువంటి దీన స్వభావం. రెండో రకమైనటువంటి దీనత్వం ఏంటో తెలుసా? ఎన్ని ఉన్నా సరే, దావీదునకు ఎన్ని కలిగి ఉన్నా సరే మోకరించి ప్రార్థన చేసేవాడు. తన రాజవస్త్రాలు పక్కన పెట్టేసి, తన సింహాసనాన్ని పక్కన పెట్టేసి ఏం చేశాడు? దేవుని సన్నిధిలో మోకరించి ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు విడుస్తూ పశ్చాత్తాపముతో ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. అంటే భౌతిక సంబంధంగా నేను రాజును కదా అని అనుకోలేదు దావీదు. భౌతిక సంబంధంగా నాకు సిరి సంపదలు ఉన్నాయి కదా అని అనుకోలేదు దావీదు.
ఏబుగారైతే అన్నీ కోల్పోయి దీనుడిగా మార్చబడితే, దావీదు అన్నీ ఉన్నా సరే దేవుని కోసం సమస్తాన్ని పక్కన పెట్టి ఆయన సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. అది దీన స్వభావం. దీనుడిగా ఉంటే దేవుడు నీ యొద్ద నివసిస్తాడు. ఆయన దీనుడిగా ఉంటే దేవుడు నీ యొద్ద నివాసం ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దీన స్వభావం కలిగినటువంటి కుటుంబంగా నీ కుటుంబం ఉన్నట్లయితే దేవుడు నీతో సాన్నిహిత్యాన్ని సాంగత్యాన్ని కలిగి ఉండటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవది నేను మీకు తెలియజేస్తాను. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 6వ వాక్యం. దీనులకు దేవుడు అనుగ్రహించే రెండవ మేలు, రెండవ దీవెన, ఆశీర్వాదం ఏమిటంటే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. హల్లెలూయా. దీనుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. కీర్తనకారుడు దావీదు అంటాడు కదా 34వ అధ్యాయం 6వ వాక్యంలో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. ఈ మధ్యాహ్న కాల సమయంలో దావీదు అన్నీ కలిగి ఉన్నా సరే దీనుడుగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని దృష్టిలో దీనుడుగా ఉన్నాడు, మనుషుల దృష్టిలో కాదు. దేవుని సన్నిధిలో దీనుడుగా ఉన్నాడు, లోకములో కాదు. దేవుని ఎదుట దీనుడుగా ఉన్నాడు, మనుషుల ఎదుట కాదు. అతడు ఎన్ని కలిగి ఉన్నా సరే రాజండి, సిరి సంపదలు ఉన్నాయి, సైన్యం ఉంది, గుర్రములు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, ఎంతో మందిని కలిగి ఉన్నా సరే దావీదు దేవుని సన్నిధిలో ఎలాగున్నాడు అంటే, అయ్యా నేను దీనుడను దరిద్రుడను అని ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. నేను దీనుడను దరిద్రుడను, నా మొర ఆలకించు నాయనా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకనే ఈ మధ్యాహ్న కాల సమయంలో దావీదు మహారాజు మనందరికీ తెలియజేస్తున్నటువంటి ఒక గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఈ దీనుడు అనగా ఎవరు? నేను, దావీదునైనటువంటి నేను. ఈ దీనుడు మొరపెట్టగా ఆయన ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి ఆయన అతనిని రక్షించెను. నువ్వు దీనుడుగా ఉంటే, దీన స్వభావాన్ని కలిగి నువ్వు ప్రార్థన చేస్తే, దీన స్వభావాన్ని కలిగి నీవు దేవునికి మొరపెడితే దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. ఆయన నీ మొరకు చెవియొగ్గుతాడు, నీ ప్రార్థనకి ఆయన జవాబునిస్తాడు, నీ మనవుల ధ్వని ఆయన ఆలకిస్తాడు, నీ విజ్ఞాపన ధ్వని ఆయన ఎంతో విని నీవు దేనికోసం మొరపెడుతున్నావో, దేనికోసం దేవుని సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నావో ఆయన ఆలకించేటటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. దీనుల యొక్క ప్రార్థన ఆలకించే దేవుడు, దీనుల యొక్క మొరకు చెవియొగ్గే దేవుడు, దీనుల యొక్క ప్రార్థనను ఆయన అంగీకరించి జవాబును అనుగ్రహించగలిగినటువంటి దేవుడు. ఆయన ఆలకించడమే కాదు, అతని శ్రమలన్నిటిలో నుండి, ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఏ శ్రమలో ఉండి దేవుని మందిరానికి వచ్చి దీనుడుగా ఆయన సన్నిధిలో ఆయన బలిపీఠం యొద్ద కూర్చొని ఉన్నావో, ఏ శోధనలో ఉండి దీనుడుగా నీవు దేవుని సన్నిధిలో కూర్చున్నావో, ఏ కష్టములో ఉండి, ఏ నష్టములో ఉండి, ఏ అనారోగ్యములో ఉండి, ఏ ఉపద్రవముల్లో ఉండి, ఏ నిందల్లో ఉండి దేవుని సన్నిధికి వచ్చి దీనుడుగా ఎన్ని ఉన్నా సరే దేన స్వభావాన్ని ధరించుకొని, అయ్యా నీవే దిక్కని, నీవే ఆధారమని ఆయన పాదాలు పట్టుకుని ఒకవేళ నీవు దీనుడుగా మొరపెట్టగలిగితే దీనుల యొక్క ప్రార్థన ఆయన ఆలకించగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుడు దీన మనస్సు కలిగినటువంటి వారి యొక్క ప్రార్థనని ఆయన ఆలకిస్తాడు. ఆలకింపకుండా ఆయన ఊరకుండే దేవుడు కాదు, ఆలకించగలిగినటువంటి దేవుడు. దీనుల యొక్క ప్రార్థన, ఎంతోమంది ప్రార్థన దేవుడు ఆలకించాడండి. ఏబుగారు దీనుడుగా ఉండి మొరపెట్టాడు, అతని ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎంతో దీనుడుగా ఉండి యెహోషాపాతు రాజు మొరపెట్టాడు, దేవుడు ఆలకించాడు. ఇంకా దావీదు మొరపెట్టాడు, దేవుడు ఆలకించాడు. ఏలియా మొరపెట్టాడు,
ఆలకించాడు. ఇంకా శద్రకు మిషకు అబేద్నెగోలు మొరపెట్టారు, దేవుడు ఆలకించాడు. దానియేలు మొరపెట్టాడు, దేవుడు ఆలకించాడు. మన ప్రవక్తలు, మన రాజులు, మన పితరులు అబ్రహాం అయినా, ఇస్సాక్ అయినా, యాకోబు అయినా, నోవాహు అయినా, మోషే అయినా, అహరోన్ అయినా, యెహోషువ అయినా, న్యాయాధిపతులైన, ప్రవక్తలైన ఎవరైనా సరే దేవుని సన్నిధిలో దీనులుగా వారందరూ కూడా మార్చబడి దీన స్వభావాన్ని, దీన జీవితాన్ని వారందరూ కూడా ధరించుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టారు. వారందరి మొర దేవుడు ఆలకించాడు. ఆయన హల్లెలూయా. దీనుల మొర ఆయన ఆలకిస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఎలాగుండాలి దేవుని సన్నిధిలో చెప్పాలి. దీన మనస్సు, దీనుడుగా నువ్వు ఉండాలి. అవునా కదా? ఎన్ని ఉన్నా దేవుని సన్నిధిలో దీనుడిగా ఉండాలి. ఎన్ని కలిగి ఉన్నా దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితం, దీనత్వాన్ని కలిగి ఉండాలి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన అంటాడు కదా, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును అని అంటాడు. మత్తయి సువార్త 11:28 అంటాడు కదా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను వారికి విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. మన దేవుడు కూడా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు తన తండ్రి యొద్ద ఉన్నటువంటి ఆ మహిమ స్వరూపాన్ని, మహిమ జీవితాన్ని వదిలిపెట్టుకొని ఈ లోకానికి దీనుడుగా వచ్చాడు. కారణం, దీనులైనటువంటి వారి యొద్ద నివాసం ఉండటానికి. దీనుడిగా మార్చబట్టమంటదే ఆయన ఉన్నతమైన స్థానములో ఉండి కూడా భూమి మీదకి మానవుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని వచ్చాడు. అదే దీన స్వభావం. దేవుని కుమారుడయ్యుండి కూడా మానవుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆయన ఉన్నతమైన స్థానములో ఉన్నా సరే తన ఉన్నటువంటి స్థానం మొత్తం కూడా వదిలిపెట్టుకొని నీకోసం సర్వస్వాన్ని కోల్పోయాడు. నీకోసం ప్రాణాన్ని అర్పించాడు. నీకోసం అవమానాలు పడ్డాడు. నీకోసం నిందలు అనుభవించాడు. నీకోసం కొరడా దెబ్బలు తిన్నాడు. తన శరీరం అంతా కూడా నాగటి చాళ్ళ వలె దున్నబడి నీకోసం ప్రాణ త్యాగాన్ని చేశాడు ఆయన. హల్లెలూయా. అదే దీన స్వభావం, అదే దీన మనస్సు. మొదటిది, దీనులకు ఆయన ఏమనుగ్రహిస్తాడంట? దీనుల యొద్ద ఆయన నివాసం ఉంటాడు. రెండవది, దీనుల యొక్క ప్రార్థనని ఆయన ఆలకిస్తాడు. దీనుల యొక్క మొరను ఆయన వింటాడు. దీనుల యొక్క ప్రార్థనని ఆయన అంగీకరిస్తాడు. హల్లెలూయా. మూడవది, దీనులుగా ఉంటే దేవుడు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఆయన చేసే గొప్ప మేలు ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మనం చదివితే కీర్తన గ్రంథంలోనే 147 6 వాక్యం. కీర్తన గ్రంథం 147 6 వాక్యం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. యెహోవా ఎవరిని లేవనెత్తుతాడంట? ఆయన దీనులుగా ఉన్నటువంటి వారికి దేవుడిచ్చే మూడవ మేలు, ఆశీర్వాదం ఏమిటంటే, యెహోవా దీనులను లేవనెత్తువాడు. కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తేవాడు, పడిపోయినటువంటి వారిని నిలవబెట్టేవాడు, తప్పిపోయినటువంటి వారిని మరల బాగు చేసేవాడు, చెదరిపోయినటువంటి వారిని మరల కట్టేవాడు. ఆయన ఎవరిని లేవనెత్తుతాడంట? దీనులను ఆయన పైకి లేవనెత్తువాడు. హల్లెలూయా. దీనులుగా కారణం ఏంటి? దీనుడుగా నువ్వు ఉండి నేల మీద పడిపోతావు. దీనుడుగా ఉండి అయ్యా అయ్యా అని దేవుని సన్నిధిలో నేల మీద పడిపోతావు. దీనుడుగా ఉండి నేల మీద పడిపోయి ఎంతో రోదిస్తూ ఉంటావు. దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటావు, ప్రార్థన చేస్తూ ఉంటావు. పడిపోయినటువంటి నిన్ను, నీ దీన స్వభావాన్ని చూసి ఆయన తన చేతితో నీ చేతిని పట్టుకొని దీనులందరినీ కూడా ఆయన లేవనెత్తేటటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా.
శిథిలమైపోయినటువంటి చోటే నిన్ను శిఖరాగ్రాలకు చేర్చగలిగినటువంటి దేవుడు ఆయన. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభునామాన్ని కనపడదాం. హల్లెలూయా. ఆశలన్నీ కూడా ఆవిరైపోయినటువంటి చోట నిన్ను మరల ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు ఆయన. పడిపోయిన చోటే లేవనెత్తగలిగేటటువంటి దేవుడు ఆయన. కృంగిపోయిన చోటే నిన్ను ఆయన నిలబెట్టగలిగిన వాడు ఆయన. అవమానం పొందిన చోటే నిన్ను మహిమపరిచి విజయోత్సవముతో ఆయన భుజస్కంధాల మీద నిన్ను ఊరేగించి ముదిమి వచ్చు వరకు కూడా నీ కుటుంబాన్ని ఆదరించగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. దీనులను ఆయన పైకి లేవనెత్తేవాడు. దేవుని సన్నిధిలో దీనులుగా ఉన్నటువంటి నిన్ను ఆయన లేవనెత్తుతాడు. ఉద్యోగంలో లేవనెత్తుతాడు, వ్యాపారంలో లేవనెత్తుతాడు, చదువుల్లో లేవనెత్తుతాడు. ఆత్మీయ జీవితం పడిపోయిందా, మరలా లేవనెత్తుతాడు. పాపములో పడిపోయావా, మరలా లేవనెత్తుతావు. లోకములో పడిపోయావా, దేవుడు మరలా లేవనెత్తుతాడు. చీకట్లో పడిపోయావా, మరలా నిన్ను వెలుగులోనికి లేవనెత్తగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరము కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? దీనమైనటువంటి జీవితం, దీన స్వభావం. దీనులను ఆయన పైకి లేవనెత్తువాడు. భక్తిహీనులందరినీ ఏం చేస్తాడంట ఆయన? నేలను కూల్చును. ఒకవేళ దీన స్వభావాన్ని కలిగి ఉండక భక్తి హీనతను నువ్వు కలిగి ఉంటే, భక్తి లేకుండా మారు మనసు పొంది కూడా లోకములో ఇంకా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యం నీకు హెచ్చరిక చేస్తూ ఉంది. భక్తిహీనులను ఆయన నేలను కూల్స్తాడు. అంటే అర్థం ఏంటి? నేల మీద పడిపోయినటువంటి దీనులనేమో పైకి లేవనెత్తుతాడు. నేల మీద పడి ప్రార్థన చేయకుండా సింహాసనం మీద కూర్చున్నటువంటి భక్తిహీనులందరినీ నేల మీద ఆయన కూర్చి వారందరిని కూడా నేల మట్టిని నాకిచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దీనులంటేనేమో నేల మీద కూర్చొని అయ్యా నీవే ఆధారమని నేల మట్టుకు వంగి నమస్కారం చేసినటువంటి వారినేమో పైకి లేవనెత్తుతాడు. భక్తిహీనతతో ఉండి ఇక నాకు లోకములో ఉంటే ఇవన్నీ నాకు చాలని దేవుని సన్నిధిలో ఎవరైతే తగ్గింపు జీవితం లేకుండా ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడు? తీసి లాగి నేలను పడేస్తాడు ఆయన. ఆ మాట యొక్క అర్థం అది. దేవుని సన్నిధి. అందుకనే దావీదు కీర్తనకారుడు అంటూ ఉన్నాడు కదా, ఆయన దీనులను పైకి లేవనెత్తేవాడు. హల్లెలూయా. ఆయన దీనులను పైకి లేవనెత్తుతాడు. నాలుగవది నేను మీకు తెలియజేస్తాను. బైబిల్ గ్రంథంలో మనం చదివితే నాలుగవది బైబిల్ గ్రంథంలో ఏబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వాక్యం. ఏబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వాక్యం. అట్లు ఆయన దీనులను ఉన్నతమైనటువంటి స్థలములో ఉంచును. అందరూ గట్టిగా 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దీనులుగా ఉన్నటువంటి వారికి దేవుడిచ్చే 4వ మేలు ఆశీర్వాదం ఏంటంటే 5వ అధ్యాయం 11వ వాక్యంలో ఏబు గ్రంథకర్త ఏబు గారు అంటాడు కదా, అట్లు ఆయన దీనులను ఎక్కడ ఉంచుతాడంట? ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. టాప్ మోస్ట్ పొజిషన్, దేశము యొక్క ఉన్నతమైన స్థానములో ఆయన ఉంచుతాడు. దావీదును దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. కారణం దావీదు అంటాడు కదా, అయ్యా నేను దీనుడను దరిద్రుడను అని అంటాడు దావీదు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన దీనుడుగా సాత్వికుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకనే తన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కూడా మరలా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని యెహోవా దేవుడు మరలా ఉన్నతమైన స్థానంలో ఉంచాడు ఆయన. హల్లెలూయా. యేసేపును కూడా దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. కారణం దీనుడుగా ఉన్నాడు దేవుని సన్నిధిలో. అబ్రహామును కూడా దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. కారణం విశ్వాసులకు తండ్రిగా చేశాడు, దీనుడుగా ఉన్నాడు కాబట్టి. అవును కదండి. సొలొమోను కూడా దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. కారణం జ్ఞానం అంతటిలో అతనుకున్న జ్ఞానం అప్పటికీ ఇప్పటికీ ఎవ్వరికీ కలిగి ఉండకుండా ఒక సొలొమోనుకు మాత్రమే దేవుడు అట్టి కృపనిచ్చాడు. కారణం వారందరూ కూడా దేవుని సన్నిధిలో
దీనులుగా ఉన్నారు కాబట్టి ఆ దీనులందరినీ కూడా ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. హల్లెలూయా. యాకోబును కూడా ఇశ్రాయేలుగా మార్చాడు. కారణం, దీనుడుగా ఆ రాత్రి అంతా కూడా ఎబ్బోకు రేవిలో దేవునితో పోరాడాడు. అయ్యా ఆశీర్వదించు, ఆశీర్వదించు, నా మోసకరమైన జీవితాన్ని నీవు తొలగించి నీవు ఆశీర్వదించితేనే కానీ నీ పాదాలను, నీ యొక్క కాళ్లను నేను విడిచిపెట్టను అని దేవుని సన్నిధిలో బతిమాలాడు, మొరపెట్టాడు, పాదాలు పట్టుకొని గోజాడాడు, మగసిరిగాల వాడై దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. అందుకనే దీనుడుగా ప్రార్థన చేస్తున్నటువంటి యాకోబును కూడా దేవుడు ఇశ్రాయేలుగా మార్చి ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. హల్లెలూయా. దీనులను ఆయన ఎక్కడ ఉంచుతాడని చెప్పండి? ఉన్నతమైన స్థానములో. దీనుడుగా ఉన్నటువంటి నీ కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. దీనుడుగా ఉన్నటువంటి యవనస్తులను, యవన కుమార్తెలను దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. దీనులుగా ఉన్నటువంటి మిమ్ములను దేవుడు శిఖరాగ్రములను ఆయన స్వతంత్రించుకునేటట్టుగా దేవుడు చేయునుగాక. దీనులుగా ఉన్నటువంటి మీ కుటుంబాలను దేవుడు ఉన్నతమైన స్థానములో ఉంచి ఆయన మట్టిలో ఉన్నటువంటి నిన్ను ఆయన మహిమకు మార్చునుగాక. హల్లెలూయా. ఐదవది, దీనులుగా ఉన్నటువంటి వారికి దేవుడిచ్చే ఐదవ ఆశీర్వాదం ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 34వ వాక్యం, దీనులకు దేవుడు అనుగ్రహించే ఐదవ మేలు, ఐదవ ఆశీర్వాదం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 34వ వాక్యం చదవండి. దీనుల ఎడల ఆయన ఏం చూపిస్తాడంట? దీనుల ఎడల ఆయన దయ చూపించును అని సామెతల్లో జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, అపహాసకులను ఆయన అపహాసించును. ఎవరైతే ఎగతాళి చేస్తూ ఉంటారో, ఎవరైతే అపహాస్యము చేస్తూ ఉంటారో, ఎవరైతే నిన్ను చూసి నవ్వుకుంటూ ఉంటారో, ఇతని యొక్క జీవితం ఇంతే, ఇతను మారడు, ఇతని కుటుంబం ఇంతే, ఇతను పైకి రాలేడు, ఇతని జీవితం ఇంతే, ఇలానే ఉండిపోద్ది, తన పిల్లలు అలానే ఉంటారు, ఇతను ఈ రోగముతోనే నశించిపోతాడు, పాడెక్కేస్తాడు అని మనుషులు ఒకవేళ లోకములో ఉన్నటువంటి వాళ్ళందరూ నిన్ను చూసి నవ్వుకుంటే, దేవుడంట అపహాస్యము చేసే వాళ్ళని ఆయన కూడా అపహాస్యము చేస్తాడంట ఆయన. హల్లెలూయా. అయితే దీనులను ఆయన దయ చూపిస్తారు. దీనుల ఎడల ఆయన ఏం చూపిస్తాడు చెప్పండి? ఆయన యొక్క దయ చూపిస్తాడు. దీనుల మీద ఆయన కరుణ చూపిస్తాడు. దీనుల మీద ఆయన ప్రేమను చూపిస్తాడు. దీనుల మీద ఆయన వాత్సల్యతను చూపిస్తాడు. దీనుల మీద ఆయన యొక్క జాలి, ఆయన ఔన్నత్యాన్ని, దీనుల మీద ఏమి కావాలంటే వాటన్నిటిని కూడా ఆయన చూపించి వారిని ఆదరించేటటువంటి దేవుడు. దీనుల ఎడల ఆయన దయ చూపిస్తాడు. అవునా కదండి? నినివే పట్టణస్థులు ఎంతో దీనులుగా, రాజు కూడా ఏం చేశాడు? గోనె పట్టను తీసివేసి, రాజవస్త్రాలను తీసివేసి గోనె పట్టను ధరించుకొని, బూడిద పోసుకొని, నేల మీద కూర్చుండి అన్నపానాలు మానేసి ఆయనతో పాటుగా ఆ నినివే పట్టణములో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ సమాచారాన్ని తెలియజేసి, అందరూ పిల్లలేమి పశువులేమి అందరూ కూడా అన్నపానాలు మానేసి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి వాళ్ళందరూ కూడా ఇక బూడిద పోసుకోవడం అంటే అర్థమేంటి చెప్పాలి? బూడిద పోసుకోవడం అంటే దేన స్వభావం. మాణిక్యం గారిని ఒకసారి చూడండి. బూడిద పోసుకోవడం అంటే ప్రేమేం దేని బిడ్డలారా? దేన స్వభావం, దేన స్వభావం. అయితే దేవుడు నినివే పట్టణస్థులందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? ఆయన దీనులుగా ఉన్నటువంటి వారిని ఆయన కృప చూపించాడు. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో పాడదాం. శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పాడదాం. పొందుకుంటావు
దేవుని సన్నిధిలో సమస్తం సాధ్యం. యేసయ్య నామములో అవునయ్యా శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో పిల్లలు లోనికి కూర్చోవాలి. పాపాలను క్షమించే శక్తి కలిగినది. అవునయ్యా పాపిని శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే పాడదాం స్వరమెత్తి చప్పట్లు కొడుతూ. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి రెండు చేతులు పైకెత్తి దేవునికి బిగ్గరగా ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు దీనులకు అనుగ్రహించే గొప్ప మేలులు ఆశీర్వాదాలు ఏంటంటే, ఆయన సమస్తాన్ని కూడా చూస్తున్నటువంటి దేవుడు, సమస్తాన్ని కూడా పరిశీలన చేస్తున్నటువంటి దేవుడు. నీ పరిస్థితి, నీ స్థితి, నీ కుటుంబ పరిస్థితి సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు. అయితే దీనులుగా ఉన్నటువంటి మన కుటుంబాల్లో దేవుడు ఏం చేస్తారంటే ఆయన దయ చూపిస్తాడు. ఆయన హల్లెలూయా. దీనులుగా ఉన్నటువంటి కుటుంబాల మీద ఆయన ప్రేమ చూపిస్తాడు. దీనులుగా ఉన్నటువంటి కుటుంబాల మీద దేవుని యొక్క కరుణ చూపిస్తాడు. దీనులుగా ఉన్నటువంటి వారి కుటుంబాల మీద దేవుడు తన వాత్సల్యతను, తన ప్రేమను చూపిస్తాడు. ఆయన గట్టిగా చప్పుళ్ళు కొడుతూ యేసయ్య నామాన్ని మనం అందరం కూడా కనపరుచుకుందాం. ఐదవది, దీనులకు దేవుడు అనుగ్రహించే ఐదవ ఆశీర్వాదం ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో ప్రేమిని దేని బిడ్డారా, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వాక్యం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వాక్యం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఆయన మాట విని వణుకుచుండునో వానినే నేను దుష్టించుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దుష్టించుచున్నాడు. ఎవరైతే దీనుడుగా ఉంటాడో, ఎవరైతే నలిగిన హృదయం కలిగినటువంటి వాడుగా ఉంటాడో దేవుని సన్నిధిలో, వాని మీద దేవుడు దృష్టి పెడతాడంట. హల్లెలూయా. దీన స్వభావం కలిగినటువంటి కుటుంబాల మీద ఆయన దృష్టి నిలుపుతాడు. ఆయన దృష్టిని నిలిపితే ఏ దుష్ట దురాత్మలు కూడా దరి చేరకుండా ఆయన ఆపగలిగినటువంటి వాడు. రక్షణను, కాపుదలను నిరంతరము కూడా తన దూతలను పంపి ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన. ఎవడు దీనుడై, ఎవరైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ, హూ ఎవర్ ఇట్ ఈస్ మేబీ, ఎవరైనా సరే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై. దేవునికి కావాల్సింది ఏంటంటే, ఎలాంటి హృదయం అంటే దేవునికి కావాల్సింది విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అని కీర్తనాకారుడు అంటాడు. అయ్యా, నీవు బలిని కోరువాడువు కావు, ఒకవేళ నేను అర్పిస్తాను, నీకు కావలసింది గొర్రెలు, మేకలు, ఎద్దులు ఎలాంటివి కాదు, కానీ విరిగి నలిగినటువంటి మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలియాగము. ఆయన కోరుకునేది దీన మనస్సు అనేటటువంటి
ఆ స్వభావాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుతూ ఉంటాడో, దేవుని మాటకి మనందరము కూడా ఏమవ్వాలి చెప్పాలి, వణకాలి. దేవుని మాట చెబితే వణకాలి. దేవుని మాట అంటే నీకు భయం ఉండాలి. దేవుని మాటకు నీవు లోబడాలి. దేవుని సన్నిధి అంటే నీకు వణుకుండాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నీవు నలిగిన హృదయముతో వణుకుచూ ఉంటావో వాని యందు నేనేం చేస్తాను, దృష్టి ఉంచుతాను. అంటే దీనుల మీద ఆయన దృష్టి నిలుపుతాడు ఆయన. హల్లెలూయా. దీనత్వము కలిగినటువంటి కుటుంబాల మీద ఆయన దృష్టి నిలుపుతాడు. దీనత్వము కలిగినటువంటి వ్యక్తిగత జీవితాల మీద ఆయన దృష్టి పెడతాడు. దీన స్వభావము కలిగినటువంటి కుటుంబాల మీద ఆయన ఎంతో తన దృష్టిని నిలిపి ఆయన ఉన్నతమైనటువంటి స్థానములో నిలపగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఆరవది నేను మీకు చూపిస్తాను. 1-2 విషయాలు నేను తెలియజేసి నా మాటలు నేను ముగిస్తాను. దేవుడు దీనులకు ఆయన అనుగ్రహించే అనేకమైనటువంటి మేలులు, ఆశీర్వాదాలు ఏంటంటే, ప్రేమ దేని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చదివితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యంలో అక్కడ అంటాడు కదా, ఆయన అహంకారులను ఎదిరించి, చదవాలి గట్టిగా, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప కలుగును అనుగ్రహించును. హల్లెలూయా. దీనులకు ఆయన అనుగ్రహించే 6వ మేలు, ఆశీర్వాదం ఏంటంటే, ఆయన అహంకారము కలిగినటువంటి వారిని ఎదిరించి, దేన మనసు కలిగినటువంటి వారిని, దేన స్వభావం కలిగిన వారికి ఏం అనుగ్రహిస్తాడంటే ఆయన తన కృపను అనుగ్రహిస్తాడు. ఒకసారి మనం గమనిస్తే దావీదు ఎదురుగా గొలియాతు నిలబడ్డాడు. గొలియాతు ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడు. పొట్టివాడా, చిన్నవాడా, నువ్వు నన్నేం చేస్తావు, నిన్ను చంపి నేను నీ మాంసాన్ని కాకులకు గద్దలకు నేను వేస్తాను. ఈరోజు నా చేతిలో నీ ఓడిపోవటం ఖాయం, ఇశ్రాయేలులు కూడా ఓడిపోవటం ఖాయం, మీ దేవుడైన యెహోవా కూడా పరాజయం కలగటం ఖాయమని ఫిలిష్తీయుల యొక్క సైన్యాధిపతి రాజు అయినటువంటి గొలియాతు అహంకారంతో మాట్లాడుతూ ఉంటే, దావీదు పక్షముగా దేవుడు నిలబడి అహంకారముతో మాట్లాడే ఆ గొలియాతుని దేవుడు ఎదిరించి దీనుడుగా ఉన్నటువంటి దావీదుకి తన కృపను అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. అహంకారులను ఎదిరించి, ఒకవేళ మనుషులు నీతో అహంకారంతో మాట్లాడతారు. కొన్నిసార్లు శ్రమలు నీ మీద అహంకారం కలిగి ఉంటాయి. కొన్నిసార్లు నీ కుటుంబం మీద శోధనలు, అవమానాలు, నిందలు, కష్టాలు, అప్పుల బాధలు, అనారోగ్యాలు అహంకారముతో కలిగి ఉంటాయి. అహంకారము కలిగి ఉంటాయి, నీ మీద నేను ఎదురిస్తూ ఉంటాయి. అయితే నా దేవుడు నీ పక్షముగా ఉండి, కారణం నీవు దీన మనసు కలిగి ఉన్నావు కాబట్టి దీనుల ఎడల ఆయన వారి పక్షముగా నిలబడి ఆయన కృపను కలగజేస్తాడు. దావీదునకు దేవుడు తన కృపను అనుగ్రహించాడు. కారణం అహంకారముతో మాట్లాడే గొలియాతును దేవుడే ఎదిరించి దీనుడైనటువంటి దావీదునకు తన కృపను అనుగ్రహించి సింహాసనం మీద కూర్చుండబెట్టి 40 సంవత్సరాలు రాజుగా ఉండటానికి దేవుడు దావీదునకు కృప చూపించాడు ఆయన. హల్లెలూయా. అందుకనే దీనులకు ఆయన ఏం చూపిస్తాడంట, ఆయన 6వది చెప్పాలి, ఏం చూపిస్తాడంట ఆయన కృప అనగా అర్హత లేనటువంటి మానవుణ్ణి అర్హుడిగా మార్చేది దేవుని యొక్క కృప మాత్రమే. ఏ యోగ్యత లేకపోయినా, ఏ స్వభావం లేకపోయినా, ఏ మంచి లేకపోయినా సరే దేవుడు ఏం చేస్తాడు, ఏ అర్హత లేనటువంటి మానవుణ్ణి అర్హుడుగా మార్చేది దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప నన్ను
అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప. హల్లెలూయా, హల్లెలూయా. 7వది కీర్తన గ్రంథం 72వ అధ్యాయము 12వ వాక్యం. దీనులకు ఆయన అనుగ్రహించే 7వ మేలు ఆశీర్వాదం ఏంటంటే కీర్తనలు 72వ అధ్యాయము 12వ వాక్యం. దీనులను ఆయన విడిపించును, దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. హల్లెలూయా. దీనులను దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. దీనులను దేవుడు విడిపించి ఆయన గొప్ప చేస్తాడు. దీనులను ఆయన విడిపించేటటువంటి కృపను అనుగ్రహిస్తాడు. ఎవరైతే దీన స్వభావాన్ని కలిగి ఉంటారో వారందరిని దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. అనారోగ్యాల నుంచి విడిపిస్తాడు, కష్టాల నుంచి విడిపిస్తాడు, పాపము నుంచి విడిపిస్తాడు, చీకటి నుంచి విడిపిస్తాడు, నాశనకరమైన గుంటలో పడి ఉన్న ఆయన విడిపిస్తాడు, శోధనలో పడి ఉన్న ఆయన విడిపిస్తాడు, ఇంకా అతిక్రమముల్లో ఉన్న ఆయన విడిపిస్తాడు, అప్పుల బాధల్లో ఉన్న ఆయన విడిపిస్తాడు, శ్రమల్లో ఉన్న ఆయన విడిపిస్తాడు, ఇంకా ఎటువంటి ఉపద్రవాల్లో ఉన్నా సరే దీనులను ఆయన విడిపించగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. దీనులను ఆయన విడిపిస్తాడు. దీనులను ఆయన ఎంత విడిపించి గొప్ప చేస్తాడు. దీనులకు ఆయన అనుగ్రహించే 7వ మేలు ఆశీర్వాదం ఏంటంటే ఆయన విడిపించగలిగినటువంటి దేవుడు ఆయన. 8వది మనము చదువుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యం. 5వ అధ్యాయము 6వ వాక్యం. దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద మీరు దేన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. హెచ్చిస్తాడు. దీనులకు దేవుడు అనుగ్రహించే 8వ ఆశీర్వాదం ఏంటంటే దేవుడు తగిన సమయమందు, తగిన సమయాన్ని దేవుడు నీకు ఉంచాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఆయన హెచ్చులోనికి, హెచ్చింపులోని తీసుకొని రావడానికి తగిన సమయాన్ని దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు తగిన సమయమందు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీ ఆత్మీయ జీవితాన్ని హెచ్చించినట్లు తన బలిష్టమైనటువంటి చేతి కింద మీరు ఎలాగుండాలి? దేన మనస్కులుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు దీనులను ఆయన హెచ్చులోనే తీసుకొస్తాడు. అప్పుడు వరకు కూడా మీరు అలాగుండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. ఆయన చేతి కింద దీన స్వభావాన్ని కలిగి ఉండాలి. ఆయన తగిన సమయంలో మీ అందరిని కూడా హెచ్చింపులోను తీసుకొచ్చినట్లుగా, తగిన సమయమందు మీరు హెచ్చులోనికి వచ్చినట్లుగా తన బలిష్టమైనటువంటి రెక్కల నీడ కింద, చేతి కింద, దక్షిణ హస్తము కింద, బాహు కింద మీరందరూ కూడా దీన స్వభావాన్ని కలిగి ఉండి ఆయన హెచ్చించే సమయం వరకు కూడా విశ్వాసముతో కనిపెట్టుకొని ఉందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దీనులను ఆయన ఏం చేస్తారంట? ఆయన హెచ్చిస్తాడు. ప్రేమ దేని బిడ్డలారా, హెచ్చిస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దీనులకు ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలు అనేకమైనవి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కొన్ని విషయాలు నేను మీకు తెలియజేశాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా, దావీదు అంటాడు, అయ్యా నేను దీనుడను, దరిద్రుడను నాయన, దీన మనసు కలిగినటువంటి నన్ను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా, దీనుడిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, ఎంతో నేను శ్రమల పాలై దీనుడిగా ఉన్నానయ్యా. అయ్యా, నేనెంతో శ్రమల పాలై దీన స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాను ప్రభువా. అయ్యా, నీ సన్నిధిలో నాయన నేనెంతో దీనుడిగా ఉన్నాను ప్రభువా. అయ్యా, నీ సన్నిధిలో ప్రభువా నేనెంతో దీనుడిగా ఉన్నానయ్యా అని దేవుని సన్నిధిలో మనంతా కూడా ప్రార్థన చేద్దాం. నాయన నేనెంతో మొరపెడతావు, దీనుని యొక్క మొరను వింటావు కదా నాయన, దీనుల యొక్క మొరను నువ్వెంతో చెవియగ్గుతావు కదా నాయన, దీనుని యొక్క స్వభావాన్ని నాయన మీరెంతో ఇష్టపడే దేవుడు కదా నాయన, దీనులకు కృపించేవాడు కదా నాయన, దీనులకు నువ్వెంతో అయ్యా మహిమలో, ఉన్నతమైన స్థానములో, ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడు కదా ప్రభువా. యేసయ్యా ప్రార్థించాను. యేసయ్యా, ఈ దీనుడు మొరపెట్టగా నన్ను యెహోవా ఆలకించినట్టాడు దావీదు.
దీనుల యొక్క మొరను దేవుడు వింటాడు. ఆయన దీనులకు ఆయన కృపనుకరిస్తాడు. దీనులను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. దీనులను దేవుడు విడిపిస్తాడు. ఆయన దీనులకు ఆయన ఎంతో తన యొక్క మహిమను, తన యొక్క దయను చూపిస్తాడు. ఆయన ఈ మధ్యాహ్న కాలస్యంలో దీనుల యొద్ద ఆయన నివసిస్తాడండి. దీనుల యొద్ద ఆయన నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మీ మీద దృష్టి ఉంచుతాడు. దీనుల మీద ఆయన దృష్టి నిలపగలిగినటువంటి దేవుడు. ఆయన శిథిలమైనటువంటి చోటే నిన్ను మరల నీ జీవితాన్ని పదిలపరచగలిగినటువంటి దేవుడు. ఆయన శిథిలమైన చోట నిన్ను శిఖరాగ్రములకు చేర్చగలిగిన దేవుడు. ఆయన ఈ మధ్యాహ్న కాలస్యంలో ప్రార్థన చేస్తాం, అయ్యా నేను పడిపోయానయ్యా, నన్ను విడిపించవా. అహంకారులు ఎదిరించి ఆయన దీనులకు కృప చూపిస్తాడు. ఆయన ఈ మధ్యాహ్న కాలస్యంలో ప్రార్థన చేస్తావా, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ఆదివారం ఆరాధనకు వచ్చినటువంటి నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దీనులుగా ఉన్నటువంటి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీనులుగా ఉన్నటువంటి నా ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీనులుగా ఉన్నటువంటి మా సంఘాన్ని, మా సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. విరిగి నలిగిన హృదయంతో నీ పాదాలు పట్టుకుని ఎవరైతే ప్రార్థన చేస్తా ఉన్నారో, విరిగి నలిగిన హృదయంతో ఎవరైతే నీ సన్నిధిని నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నారో వారందరినీ కూడా మీరు దృష్టి ఉంచండి అయ్యా. వారికి మీరు దయ చూపించండి అయ్యా. వారికి మీ కృపను అనుగ్రహించండి అయ్యా. యేసయ్య వారిని విడిపించండి అయ్యా. వారిని లేవనెత్తండి ప్రభువా. దీనులను విడిపించేటటువంటి దేవుడు కదా నాయన. యేసయ్య నీకే స్తోత్రాలయ్యా. అయ్యా హెచ్చించులోటటువంటి తీసుకొచ్చే దేవుడు ప్రభువా. దీనులను హెచ్చించేటటువంటి దేవుడు ప్రభువా. యేసయ్య ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా ఈ ఆదివారం ఆరాధనకు వచ్చినటువంటి ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా నీకే స్తోత్రాలు. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నాయన 30 60 100 మీరే ఫలింపులను తీసుకోండి ప్రభువా. తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీకే వందనాలు అయ్యా. వచ్చినట్టు ప్రతి వారిని, రానటువంటి వారిని, ఈ లైవ్లో కూడా ఈ వాక్యాన్ని ఎవరైతే నాయన చూస్తూ దీన స్వభావాన్ని కలిగినటువంటి కుటుంబాలు ఎందరైతే ఉన్నారో వారి జీవితాల్లో మీరే కృపను అనుగ్రహించుదురుగాక నాయన. వారికి మీరే మీ దయను చూపించుదురుగాక నాయన. వారిని మీరే విడిపించుదురుగాక నాయన. వారి కుటుంబాల మీద దృష్టి నిలుపుదురుగాక నాయన. వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచుదురుగాక నాయన. వారిని మీరే లేవనెత్తుదురుగాక నాయన. వారికి నాయన మీరే మీ కృపను అనుగ్రహించి నాయన ఉన్నతమైనటువంటి స్థితిని అనుగ్రహించుదురుగాక ప్రభువా. దీనుల యొద్ద మీరు నివసించే ఒక గొప్ప కృపను వారికి అనుగ్రహించమని ఎత్తబడిన వాక్యాన్ని నాయన ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా మీరే ఫలింపులోను తీసుకొచ్చి దీనులుగా ఉన్నటువంటి నాయన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా దీనుడైనటువంటి ఈ యొక్క సేవకుని కూడా, దీనదాసుని కూడా, ఈ దీన సేవకుడిని, ఈ సంఘాన్ని, ఈ పరిచర్యను, మా కుటుంబాన్ని, మా పరిచర్య నా ప్రభువైన మీ చేతికి అప్పగిస్తుండగా నా ప్రభువైన అయ్యా మీరే నా ప్రభువైన అయ్యా మీరే ఆశీర్వదించమని అయ్యా మీరే దీవించమని నా ప్రభువైన. దీనులుగా ఉన్నటువంటి యవనస్తులను, యవనరాళ్లను, వృద్ధులను, కన్యకలను, ప్రతి వారిని, స్త్రీలను, పురుషులను, ప్రతి వారిని కూడా మీరే దీవించమని నా ప్రభు. దీనులను దీవించేటటువంటి దేవుడు ప్రభువా. దీనులను నాయన మీరే లేవనెత్తమని దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని సన్నిధిలో తీసేసి